ఎర్ర చెరువు కింద అలా కోతనైతే మాకు 30,000 చెరువు కింద అయి ఇట్లా లాసు అట్లా లాసు ఇట్లా లాస్ అవుతుంది బచ్చు చైన్ మిల్స్ పోయాలి మళ్ళీ ఇక్కడికైతే ఈ దూడగడ్డలకు 1200 అవుతాయి నూపితే ఎత్తుతే మాకేం మిగులుతాయి సార్ ఇలా ఇట్లా లాసు డాక్టర్ వడ్డు వస్తుంది ఏ డాక్టర్ వడ్డు చెప్తే ఆ డాక్టర్ అవుతట్లేదు మాకు కొట్టుకోమే నొక్కి మనం పోతాను సార్ మాని చేసి పచ్చి కొనమంటున్నామ్మా చెప్పిన ఇట్లే కొనేసేయమంటున్నా కొంచెం తీసుకుపోతారు లావట్లేదు నాటి సార్ మాకు ఇబ్బంది అవుతుంది అందుకే వచ్చిన వాళ్ళు మళ్ళీ కొనాలి ఇబ్బంది పెట్టారని ఆఫీసర్లు పిలిచినాయి ఇప్పుడు ఇబ్బంది అవుతాం సార్ దండం పెడతాం అన్న రైతులు ముందుకు ఇబ్బంది లేకుండా అమ్మా ఇట్లా కొనిపిస్తుంది బాబనా ఏం పేరు ఊళ్ళో సెంటర్ ఉండే కదా మన దగ్గర ఎన్ని ట్రాక్టర్లు తెచ్చావు మొత్తం దర్శనం రాత్రి అయిందా లోపల కవర్ కప్పలే గడుపు ఏం గడపది బాగా వచ్చింది గడుపు సెక్రటరీ గారు డిఎం సివిల్ సప్లైస్ సెక్రటరీ వచ్చిందా సీఎం గారు చెప్పాను సార్ రమ్మని చెప్తే కదనే నేను డిఎం మార్కెట్ డిస్ట్రిక్ట్ మార్కెట్ సివిల్ సప్లైస్ ఎవరు వచ్చింది ఈ పచ్చి లావట్మెంట్ కదనే కృష్ణ చెప్పినాం సార్ డిఎం తీసేస్తాను పొద్దున్నే ఫోన్ చేస్తాను ఎప్పుడు తీస్తారా 12 అయితేనే ఉన్నది ఇప్పుడు జోగిన సంచులు తీసిందా జోగినే తీసుకున్నాం లారీలు 3 వచ్చినాయి ఏమయ్యా సెక్రటరీ చదర అవుతలేదా లోడింగ్ కూడా చేసి అతను అవుతుంది అమాలి లేకపోతే బయటకు వెళ్ళి తెప్పించుకోరు అమాలి పక్కూరికి వెళ్ళి తెప్పి బీఆర్లో తెప్పింది ఎట్లయితుందా ఇంత పట్టించుకోకపోతే మీరు ఎందుకే దండగా బుద్ధి లేదు తడిచి ఏంటి వానకు చచ్చిపోతుంటారు లారీలు రాలేదు సార్ కాకపోతే ఎత్తు రోజు అవుతూనే ఉంది సార్ ఏమైతున్నాయి 2 లారీలు అవుతాయి ఇంత పెద్ద మార్కెట్ లో 20 లారీలు ఇంటే పోయేంత మాల్ ఉన్నది లారీలు రాకనే దర్శనం జల్లి బంద్ చేయాలి మాకు ఇది ఒకటి న్యాయం చేయాలి రైతులు జల్లి మాకు ఇది ఒక జల్లి బంద్ కావాలి మాకు మీరు జల్లి బంద్ చేసి మేము పడ్డం మ్యాచ్ చేయాలని ఇస్తాం రైతులు అది ఒకటి బంద్ చేయాలి మీరు మాకు న్యాయం అవుతుంది అది జల్లితోటి పొల్లు లేకుండా చేసుకొచ్చినాం కదా ఏమైంది వీటికి చెప్పండి సార్ ఇది ఒకటి మాకు న్యాయం చేయాలి దర్శనం
దొబ్బుకుంటే మరి మధ్యలో నువ్వు దొబ్బితే మేమేదో దొబ్బిస్తుంటే ఇద్దరు జరగమని చెప్పి సరేమన్నా వాళ్ళు గొడవలు పడేది. 3 లారీలతో ఏడైపోయారు నాయన 100 లారీల సరుకున్నది ఇక 100 లారీల సరుకు లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓలు పెట్టుంది బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావటాల మాలు 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేరు, అమాలి అందది చేత ఎట్లయితుంది ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తుంది. ఇప్పుడు రోజున 8 లారీలు అయితే ఆల్రెడీ సంచులు పుట్టినాయి. 5-6 లారీల మాలు సార్ 3500 మీకు వస్తుంది. ఫటాఫట్ అవి లావట్టి ఇప్పుడు ఆ సంచులు. ఎందుకంటే అవి మళ్ళీ తీయరాదు దించరాదు. కొంత కాంటగాంది ఉన్నది, కొంత కాంటాయింది ఉన్నది. ఇప్పుడు ఈ తడిసి నువ్వు ఇట్రా ఇన్నే ఉండి ఆడ ఏం పని అరే వాళ్ళు చూసుకుంటారు లాగా నువ్వు వచ్చి ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమవుతుంది. మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు, ఖరాబ్ అవుతాయి. అవి కలర్ మారుతుంది. ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ధనాధన కాంటా పెట్టి లావట్ దూరం మొత్తం నువ్వు వీడికే వచ్చి నువ్వు తెప్పి 20 లారీలు తెప్పించి అమ్మాలి కూడా లేకపోతే పక్క దాంట్లోకెలో లేకపోతే బీహార్ అమ్మాలో ఏదన్నా ఒక అమ్మాలి తెప్పి అంటే 3500 ఏదమ్మా మీద ఇది కొట్టుకుపోయిందా? ఏ ఊరు? మన ఊళ్ళో సెంటర్ పెట్టినాం కదా మీరు. ఊళ్ళోనే పెట్టినాం కదా ఒకటి సెంటర్. అడగంతా నానిందా ఇప్పుడు? జాగా లేదట మొత్తం అంటే సంచులు ఈ సంచులు లాగొడతారంటే నీకు కోసుకోవాలి. ఇప్పుడు రేపటిదాకా మళ్ళీ మొత్తం మళ్ళీ వర్షం మొత్తం మళ్ళీ ఆర్డీఓ గారు నమస్తే. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకోలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఉంటే అయితే నేను కలెక్టర్లు నిలబెట్టి చేపించిన. ఏడ ఫీల్డ్ ఉన్నారు. అది సర్వే జరిగేది ఒకవైపు. ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి. కింద అడుగల్లా వడ్లు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్ రైస్ కు చెయ్యాలి. అయితే లేవు, లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లోనే ఉన్నా పైసా. లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది, వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్. ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే. ఈ ఆర్టికల్ అవుతుంది భయ్. రండి మీరు, రండి. జర ఇక్కడ ఉండి చేయండి భయ్. చెప్పండి రోడ్డు మీద ఆర్టీఓని పెట్టి కొన్ని లారీలను తెప్పియండి, కొంతమంది అమాలీలను తెప్పియండి. దయచేసి రండి. నేర్పుదామంటే జాగా ఓ సెక్రటరీ గారు మొత్తం నానిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఈ అడుగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగు ఉంది, ఈ సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా. ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు మొలక తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఏం కావాలి? ఎక్కడమ్మా నువ్వు ఏడు నీ 4 లారీలు, అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్? నేను గడిగిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమలు సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే తెప్పివే. నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా?
వెహికల్స్ తప్పిస్తాం. తెప్పియమ్మా నువ్వు లారీ తెప్పి ఆడియో మాట్లాడు లేవు బండ్లు లేవని చెప్పు. హలో లారీ ఆఫీసర్ ఫోన్ కలిపి నేను మాట్లాడతా. కృష్ణ సిద్ధేశ్వర్ కలుపు సరే నేను మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు రాకుంటే పోయి రోడ్డు మీద పోయి ఉంటే వాళ్ళే పట్టుకొస్తారు. సార్ బాయిల్ మిల్క్ పంపిస్తాం సార్, మాట్లాడాలి. ఇవ్వ పరిస్థితి అని చెప్పు నాకు. ఇప్పుడు కింద నిజంగా నేను నిలబడి స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏదో పోసుకుందామంటే జాగా లేదు. రావట్టుండమ్మా ఇవి కూడా తీసేసి డిఎం సెక్రటరీ విషయం అర్థం చేస్తుంది. ఇవి కూడా వీలైతే కిలో 2 కిలోలు ఎక్కువ పెట్టి లావట్టేసి అప్పుడైతే జోకి 2 కిలోలు ఎక్కువ పెట్టుకోనండి మిల్లర్స్ చెప్పి ఇచ్చే లేట్ అయి మొలికెత్తి ఎటు కాకుండా అయిపోతున్నాడు, లాగం అయిపోతాడు. ఇప్పుడు ఇవి ఏంటందుకు జాగుండగా ఇప్పుడు అవుతుందా ఇంకా 2 రోజులు వాళ్ళు అంటున్నారు. ఇది లావట్టి 2 కిలోలు పెట్టుకున్నా సరే నేను అనకూడదు, అయినా సరే పెట్టుకున్నట్టు లావట్టి అదే ఖతం చేయదు. వాళ్ళు బతకాలి, వాళ్ళు చచ్చిపోతారు. ఒక్క 2 కిలోలు ఎక్కువ తీసుకోవాలని పెట్టు. నేను కూడా ఉండమంటే ఇన్నే కూర్చోమంటే కూర్చుంటాను. మీరు చేస్తామంటే వేరే ఊర్లోకి పోతా, లేదు కూర్చోమంటే ఇన్నే లేదు సార్. మొన్న కూడా తోరణాలు అవన్నీ అయితే లిఫ్ట్ చేయించిన సార్. సిద్ధయ్య దాంతో 5 లారీలు పంపరాదుకి మార్కెట్లకు ఇబ్బంది అవుతుంది. మన మార్కెట్లో పత్తి మార్కెట్ ఒక 5 పంపి నాకు మార్కెట్లోకి ఇమీడియట్ గా. కాదు ఏమైనా మరి నీకు ఇబ్బంది ఉందంటే నేను రోడ్డు మీద ఆర్టీఓని పెట్టాను, రోడ్డు మీద బండ్లు తెప్పించుకుంటాను. ఎవరు చెప్పలేదా? ఇంతకిట్టున్నది మీ పని. ఎన్ని లారీలు కావాలి, ఎన్ని బ్యాగులు లారీ ఆఫీస్కే మాట్లాడుతున్నాను నేను. 2 వెహికల్స్ కూడా వచ్చినాయి సార్. 2 వెహికల్స్ వచ్చినాయి కూడా సార్. 2 చాలయి, ఒక 5 లారీలు ఇమీడియట్ గా పంపి ఇక్కడికి. నీకు చెప్పినామని వాళ్ళు అంటున్నారు, చెప్పలేదా నువ్వు అంటున్నావు. ఎవరిని నమ్మాలనో అర్థమైతలేదు. ఒక 5 లారీలు పంపి ఇమీడియట్ 3,500 బస్తాలు ఉన్నాయి సార్. 3,500 బస్తాలు జోకి ఉన్నాయి. నడు పంపి. ఏ బాబు ఇంకా జోకని కూడా ఉన్నాయి ఆల్రెడీ. లారీ బ్యాగులు సంచులు నింపెట్టిండ్రు కానీ జోకలే. జోకపోతే ఇప్పుడు అది తడిచినాయి, మళ్ళీ పోసి ఎండపోయలేదు. అవి కూడా అవసరమైతే 1-2 కిలోలు ఎక్కువ పెట్టానే ఫటాఫట్ లావుతాయి, అవి ఖరాబ్ అయిపోతాయి. తీస్తారమ్మా. డిసిఎస్ఓ మేడం 2 పర్టికులర్ మిల్స్ చెప్పేసి నువ్వేమో ఒక 2-3 మిల్లకు మాట్లాడి చెప్పేయమ్మా. 2-3 మిల్లకు చెప్పు, పోతాయి. చూడమ్మా సంచి చూడు, ఇది ఏమైతుందమ్మా. ఇగో అదంతా చచ్చిపోయింది. అది పనికి రాదు. జల్ది తీసుకుపోయి అలా పోస్తేనే మిల్లులో ఏముంటాయి. అన్ని సంచి ఇది ఎవరమ్మా? రైతు శనివారం నాడు సాయంత్రం పెడితే అయిపోతున్నా తెల్లారి ఆదివారం కాండ చేపిస్తే కృష్ణ ఇక్కడ అంటే తర్వాత కృష్ణ మాకు శనివారం అయినా లారీలు కాండ బస్సాలు పోతే మాకు ఇలా ప్రాబ్లం ఉండదు. శనివారం 9,000 బస్తాలు ఉంటే ఇప్పుడు 3,000 మా పారిపోయిన కృష్ణ. ఇప్పుడు ట్యాబ్లో 5 మిల్లులు ఉన్నాయి కదా, 5 మిల్లులకి ఒక్కొక్క మిల్లు నేను మాట్లాడతాను, దింపిస్తాను సార్. నువ్వు పోకు దయచేసి అన్నం తెప్పించుకో. ఇడికే సన్నపోట్లు రైతులు కూడా తెప్పిస్తారు. అమ్మాలి ఉన్నదా? ఇబ్బంది అయిందంటే బయటకు వెళ్ళిన కొంతమంది తెప్పించుకున్నారా బై లారీలు వస్తాయి. మరి ఇప్పుడు లేపగలుగుతారా? బయటకు వెళ్ళి తెప్పియాలి. అమ్మాలి నమస్తే.
లారీలు వస్తాయి. లారీ లేకనే బాగుంది సార్ వీడ. వాళ్ళు మా నేపుతారు కానీ లారీలో వస్తారు. శనివారం అయినా బస్తా ఒక్క బస్తా కూడా పోలేదు. లారీ ఆఫీస్ దీన్నే ఉన్నది కాదమ్మా, మార్కెట్ అనుకోని ఏం బరువు లేదు. శనివారం ఒక్క లారీ ఒక్క బస్తా ఎక్కిన శనివారం కాంటాయిన వడ్లు ఒక్క బస్తా కూడా ఎక్కలే. శనివారం మొత్తం 6 బండ్లు.